సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మోషే మామయ్యకు మిద్యానీయుడైన రేవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోచున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబో మేలును గురించి వాగ్దానం చేసినగా. మోషే మామ ఇక్కడ రేవూయేలు అని కూడా ఉంది. అయితే సంఖ్యాకాండం నిర్గమాకాండంలో ఇత్రో అని కూడా ఉంటుంది. తర్వాత రఘుయేల్ అని కూడా ఉంటుంది అనుకుంటా. 3 పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ఇత్రో కొడుకు, లేకపోతే మోషే బావమరిది భార్య తమ్ముడు అన్ను మొత్తానికి కుమారుడకు హోబాబు తో మోషే ఏం చెప్పాడంటే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. ఇశ్రాయేలుకు తాను చేయబో మేలును గురించి వాగ్దానము చేశాడు. దేవుడు మాకందరికి ఇశ్రాయేలుకి ఏం మేలు చేస్తాడనేది చెప్పాడు. కాబట్టి ఆ మేలు నీకు కూడా మాతో వస్తే లభిస్తుంది, దొరుకుతుంది అని చెప్పాడు. ఎందుకంటే మోషే ఎప్పుడు కూడా తను అతిశయించేవాడు కాదు, తెలియకుండానే తెలుసని చెప్పేవాడు కాదు. ఎంత పెద్ద అయినప్పటికీ తాను తనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్ళ మీద ఆధారపడటం నేర్చుకుంటాం. ఈ లోకంలో కూడా దేవుని నడుపుదల ఉంటుంది. మనుషుల యొక్క సలహాలు కూడా, మనుషుల యొక్క సహాయం కూడా లోకంలో మనకు అవసరం అన్నమాట. అందుకనే రైట్ పర్సన్ చూస్ చేసుకోవాలి. సరైన పర్సన్, మనం మోసపోతూ ఉంటాం. సరైన పర్సన్ని, భక్తి గల వ్యక్తిని, కాబట్టి విధేయత చూపించే వ్యక్తిని, మంచి వ్యక్తులు కూడా చూసుకోవాలి. ఇంకొక రకంగా మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం పరలోకానికి పయనంలో ఉన్నాం. యేసు రక్తంలో కడగబడ్డాం, యేసుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, యాజక ధర్మం చేస్తున్నాం, ముందుకు సాగుతున్నాం. సాగే సమయంలో మనం కూడా ఇతరులను పిలుచుకురావాలి. ఇతరుల్ని ఇప్పుడు మనకి మార్గం తెలుసు. అక్కడ ఏంటంటే మోసే వాళ్ళకి మార్గం సరిగా, ఏరియా సరిగా తెలియదు కాబట్టి, ఈ హోబాబుకి తెలుసు కాబట్టి దాన్ని అడిగాడు. ఇప్పుడు మనకి మార్గం తెలుసు పరలోకానికి. ఎవరా మార్గం? చేసుకో. ఇక తర్వాత ఎంత లోతుగా వెళ్ళాలి ఆ మార్గంలో, ఆ మార్గము ఎంత ఇరుగ్గా ఉంటుందో ఇవన్నీ కూడా మనకి కొద్ది గొప్ప ఏమవుతుంది తెలుస్తుంది. దాని ప్రకారం నడుచుకుంటాం. అయితే ఇప్పుడు ఈ మార్గం తెలియని వాళ్ళు, జీవ మార్గం తెలియని వాళ్ళు, నిత్య జీవ మార్గం తెలియని వాళ్ళు, పరలోకానికి వెళ్ళే మార్గం తెలియని వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. మన ఇరుగు వారు కావచ్చు, మన బంధువులే కావచ్చు కదా. సరైన రక్షణార్థమైన విశ్వాసం లేని వారుగా ఉంటారు, రక్షణార్థమైన మారుమనసు లేని వారుగా ఉంటారు. కాబట్టి జీవార్థమైన మారుమనసు లేని వారుగా ఉంటారు. వీరందరినీ కూడా మనము వారికి చెప్పే బాధ్యత మనది. నేను రక్షణ పొందాను, నా వరకు నేను వస్తాను అంటే కాదు. చాలామంది అలాగే కనపడుతున్నారు కదా. ఇప్పుడు సంఘాలు ఏం చేస్తారంటే అనౌన్స్ చేస్తారు, మీరు మీ కుటుంబీకులు అందరూ కలిసి రండి, వచ్చే వారం ఇది ఉంది అది ఉంది అని చెప్తారు. అయితే ఇది మనం చెప్పనక్కర్లే. మీరు వాక్యం విన్న వెంటనే మీరేం చేయాలి? ఇది మన పని, మన విధి. దాన్ని ఏం చేయాలి? చూసుకొని వచ్చిన తర్వాత వారికి మనతో పాటు మా మార్గంలో ప్రోత్సహించి నడిపించే బాధ్యత మనందరి మీద ఉంది. ఆ పని చేస్తున్నామా లేదా చూసుకోవాలి. కనీసం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే మనం చెప్పినంత మాత్రాన్ని విన్నప్పటికీ కూడా ప్రార్థన చేసినప్పుడు ఇది దేవుడు కూడా తగిన సమయంలో వాళ్ళు కార్యం చేస్తాడు కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టుకోడు. ఓకేనా? ఇప్పుడు రోహిత్ శివ అని తన ఫ్రెండ్ అని తీసుకొస్తున్నాడు కదా.
వస్తున్నాడు. ఆయన కొద్దిగా మానసిక ప్రాబ్లం ఏదో ఉంది, సరిగ్గా అండర్స్టాండింగ్ లేదు. అయినప్పటికీ రెగ్యులర్గా వస్తున్నాడు. ఆయనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. రోజు నువ్వు చదివిన దాంట్లో ఉన్న నీకు అర్థమైంది ఏంటో రాసి అంటే రెగ్యులర్గా పంపుతుంది. ఓకేనా? అట్లా కాబట్టి అది అయితే ఆయన ప్రోత్సాహపరచడానికి కొన్ని తప్పులున్నా సరే ఓకే అని గుడ్ అని పెట్టేస్తూ ఉంటాం. అయితే తగిన సమయంలో ఆయనకి కొద్దిగా ఆరోగ్యం అది బాగైన తర్వాత చూడాలి. సరేనండి. కాబట్టి ఈ విధంగా మోషే ఆధారపడుతున్నాడు. దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఆల్రెడీ దేవుని మనసు అది ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు నడిపిస్తాడు. కానీ అయితే ఇక్కడ మనుషులు కూడా కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే మంచిదని, లేకపోతే తనకు కూడా ప్రయోజనం జరగాలి. ఎవరికి? యోబాబుకి కూడా ప్రయోజనం. మనకు కూడా ఇప్పుడు ఇతరులకు మనం చెప్పామంటే మనకి ప్రయోజనం కాదు, కానీ వాడికి ప్రయోజనం కలగాలని చూడాలి. భౌతిక విషయాలు హెల్ప్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. 10 రూపాయలు, 20 రూపాయలు, అది తాత్కాలిక. శరీరానికి ఇచ్చింది శరీరం వరకే ఉంటుంది, ఆత్మకి ఇచ్చింది శాశ్వతంగా ఉంటుంది. సో దానికి ఒక ఆత్మను మనం సంపాదించుకుంటే కూడా పరలోకంలో దేవుడు మనకి బహుమానం సిద్ధం కూడా చేస్తారు. అర్థమైందండి? కాబట్టి ఆ విధంగా చూడాలి. చాలామంది సంఘాలను నేను చూశాను, తీసుకొచ్చిన వారు సేవకుడి దగ్గరికి వచ్చి, బ్రదర్ నేనే తీసుకొచ్చాను బ్రదర్, చాలా ప్రయాసపడ్డాను బ్రదర్, వారం రోజులు ఇంటి రోజు తిరిగాను బ్రదర్, వచ్చాడు బ్రదర్, వచ్చింది బ్రదర్ అని చెప్తాను. మంచిదే, సరే నువ్వు అలా చెప్తున్నానని ఆమె తీసుకొచ్చిన వాళ్ళు ఏమనుకుంటా. సరే వీళ్ళకి ఏం చేయాలి మనం? అలా మన దగ్గర కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత నేను వాళ్ళు కూర్చోబెట్టి ఏం చేస్తాం? దేవుని మార్గాన్ని స్పష్టంగా తెలియజేస్తాం. ఓకే? అకుల్లా ప్రిస్కిల్ ఏం చేశారు? అట్లా చేయాలి. తీసుకొచ్చి మీరు అప్పగించాలి, చేయాలి, ఉంటారు. ఓకేనండి? సో ఈ రోజుల్లో చాలామందికి సద్భక్తి ఇష్టం లేదు, వరకే వినాలి వేడుకోవాలన్నట్టుగా ఉంది. ఆత్మీయ ఎదుగుదల లేదు, దేవుని కొరకు క్రియలు జరిగించే జీవితము లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. కాబట్టి రమ్ము, మేము పొందే మేలు మీకు కూడా దొరుకుతుంది, మాతో ఐక్యపరుచుకో అని ఆయనకి ఆ విధంగా చెప్పినప్పుడు అందుకు అతడు ఏమన్నాడంటే, నేను రానబ్బా. ఏంటి అతని ముఖం మీద నేను రాను కదండి. రాకపోతే ఎవరికి నష్టం? నీ పాకలోనే ఉంటాను. సో కాబట్టి ఏదో బంధువుగా వచ్చాడు, కొంతకాలం అక్కడ ఉన్నాడు, వాళ్ళ డాడీ కూడా వచ్చాడు, అలాగే వచ్చి ఉంటాడు కొంతకాలం. తర్వాత అందుకు నేను రాను, నా దేశంలోకి నా వంశస్థుల యొద్దకు నేను వెళ్ళేదను. అంటే ఇశ్రాయేలు వంశస్థుల యొక్క ప్రాముఖ్యత, దేవుడు చేసే మేలు దానేమి కూడా లెక్క చేయట్లేదు, లక్ష్య పెట్టట్లేదు, గుర్తు పెట్టట్లేదు. సో ఈ రోజుల్లో కూడా అలా ఉంది. ఎవరు చెప్తే? ఆయన బావగారు, అందులో పెద్ద దైవ సేవకుడు, ఆయనే టాప్ మోస్ట్ సేవకుడు కదా. ఆయన చెప్తే డైరెక్ట్గా దేవుని చూసినవాడు, దేవుడితో ముఖాముఖి మాట్లాడినవాడు, దేవుని ప్రకాశం, ముఖ ప్రకాశం తన ముఖం మీద పొందినవాడు కదా. భక్సింగ్ గారు అంటేనే ఊరుకో, నా భక్సింగ్ గారు నాకు పెళ్లి చేశారు అంటే ఎంత జీవితాంతం ఎంతమందికి చెప్పుకుంటారు, సువార్త చెప్పరు. ఏం చెప్తారు? భక్సింగ్ గారు నాకు పెళ్లి చేశారు, భక్సింగ్ గారే నా కొడుకు కూతురికి పెళ్ళి అనేది పేరు పెట్టారు. మంచిదే, మంచిదే, అర్థమైందండి. అయితే అట్లా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. వాళ్ళు రానంటారు, తెలియకపోతే మనం ఏం చేయడం? ప్రార్థన చేయాలి. ఓకేనండి. ఈయనేమంటున్నాడు? రాను, నా దేశం. మనం కూడా చాలామంది నేను రాను అంటారు. రాకపోతే ఎవరికి నష్టం? నా దేశమునకును నా వంశస్థుల యొద్దకు కదా. అయితే ఇశ్రాయేల్ వంశం అంటే దేవుడు ఎరిగిన వంశం, అది దేవుని సొత్తైన ప్రజలు, వారితో ఐక్యపరచుకోవాలి.
అప్పుడు మనం కూడా ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో ఉన్న ప్రకారం మనం కూడా మనకు ఎవరు అంటే పరిజనులు, ఇశ్రాయేలుతో సహపౌరులం కాక వాగ్దాన నిబంధనలు లేని పరిజనులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే వారితో పాటు మనల్ని పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఐక్యపరిచాడు. యూదులే కానీ అన్యజనులే కానీ ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించి రక్తం చేత కడగొన్న వారంతా కూడా పరలోకానికి వారసులు అవుతారు, లేకపోతే దేవుని యొక్క సొత్తు అవుతారు, సొంత జనులు అవుతారు. పరిశుద్ధపరచబడిన జనాంగము, వంశము అనేది ఉంది కదా. 1 పేతురు 2వ అధ్యాయంలో ఉంటుంది, 9వ వచనంలో 10వ వచనంలో ఉంటుంది. సో కాబట్టి ఈ వంశం చాలా గొప్పది. నశించిపోయే వంశాలు కాదు, నిత్యము నిలుచుండే వంశంలో చేరడం చాలా మంచిది. దాంట్లో మనం ఉన్నాం. అయితే మనం కొనసాగుతూ స్థిరంగా ఉంటూ బలంగా ఉంటూ ఇతరుల విషయంలో కూడా భారంగా ప్రార్థన చేస్తూ వీలైనంత వరకు కూడా చెప్పే విషయంలో, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్సే పిల్లలు కానీ ఇంకొకరు కానీ సరిగ్గా లేనప్పుడు కొద్దిగా వారికి వాక్యాన్ని వినిపింపజేయటం, ఇవన్నీ కూడా చేసి వారిని కూడా భక్తులకు తీసుకురొచ్చి ఇరుకు మార్గంలో ప్రవేశించేటట్టుగా చేయాలి. ఇరుకు మార్గం అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి విశ్వాసం ద్వారా నడుచుకునే జీవితం ఇరుకు మార్గం. విశాల మార్గం అంటే వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళే మార్గం. అది మతాలు ఉంటాయి. మతాలు మనుషుల ద్వారా పుట్టినవి, ఆచారాలు ఇవన్నీ కూడా. లేకపోతే నాస్తికులు ఉంటారు, దాంట్లో ఆస్తికులు ఉంటారు. ఆస్తికులు అంటే దేవుడు ఉన్నారు అంటారు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియక వేరే ఇష్టం వచ్చిన దేవుళ్ళని ఏం చేస్తారు, పూజలు చేస్తూ ఉంటారు. చాలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎన్నో వచనం చదువు. మోషే దయచేసి మమ్మల్ని విడువకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నుల వలె ఉంది. చూసానండి, నీకు ప్రయోజనం కలుగుతుంది అంటే వినలేదండి, ఇంకా ప్రయత్నం చేస్తుంది. ఏంటి, అయ్యా మాకు తెలియదు, కొద్దిగా నడిపించు అని రిక్వెస్ట్. కొంతమంది కఠినంగా ఉంటే ఇంకంతే, మాట మార్చరు. నేను దేవుడు చెప్పినా వినరంటారు. విశ్వాసులు కూడా చెప్తారు, పెద్దలు కూడా చెప్తారు, సేవకులు కూడా చెప్తారు. ఏమని దేవుడు చెప్పినా, నువ్వు చేసిన పాపాన్ని దేవుడు చెప్పినా క్షమించని చూడండి. సంగతి ఏమనుకున్నాను అర్థమైందండి. అట్లా ఉంటే ఏమవుతుంది? సో అట్లా అలాగే ఉండకూడదు. సో కాబట్టి ఈయన ఎందుకనే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైంది. ఎప్పుడు కూడా తన స్వకీయ మహిమ కొరకు కానీ ఘనత కొరకు కానీ ఏది కూడా ఆలోచించేవాడు, ఏమాత్రం ఉద్రేకం లేనివాడు. అయితే ఐగుప్తులో ఉన్నప్పుడు బాగా ఉద్రేకం ఉంది. అప్పుడు 40 ఏళ్ళ వయసులో బయటకు వచ్చి ఒకరిని ఏం చేశాడు, ఐగుప్తీయుడిని చంపేశాడు. ఎబ్రాయిని కొడుతుంటే ఐగుప్తీయుడిని చంపేసి పాతి పెట్టేశాడు. రెండోసారి ఇద్దరు ఎబ్రాయిలకు పోట్లాడుతుంటే ఒక ఆయనకి అలవాటే కదా, నిన్న ఆయనే ఉన్నాడు ఇక్కడ ఫైటర్ ఆయన. కాబట్టి వాళ్ళు ఎందుకంటే సహోదరులు మీరు ఇట్లా పోట్లాడుకుంటారు, సమాధానంగా ఉండండి అని బుద్ధి చెప్తుంటే, నేను ఐగుప్తుని చంపేసినట్టు నిరుజుంది మనం చంపుతామంటే అనేటప్పుడు అయ్యో తెలిసిపోయింది, పరోకి తెలిసిపోతుంది, ఆయన నన్ను చంపేస్తాడని పారిపోయాడు మిద్యాని. ఓకే, అప్పుడేముంది, ఆయనకి ఉద్రేకం ఉంది. అందుకనే 40 సంవత్సరాలు మిద్యాన్లో ఇత్రో దగ్గర మందల్ని మేపినప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు హోరేబు దగ్గర తనతో మాట్లాడాడు. పొదలో తనతో అగ్ని పొద ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. బర్నింగ్ బుష్, అగ్ని పొద ద్వారా మాట్లాడాడు. అప్పుడు కొద్దిగా ఏమైందండి, హీట్ అంతా తగ్గింది. అయ్యో నాకు చేత కాదంటాడు. మరి 40 ఏళ్ళ వయసులో ఎవరు చెప్పారు నీకు అక్కడికి బొమ్మని చంపమని? ఎవరు చెప్పారు? సేవ అంటే చంపటమా? ఇప్పుడు ఏమంటాడు అదే. అందుకనే పూర్తిగా సొంత ప్రయత్నాలు, సొంత శక్తి వినియోగించే తగ్గిన తర్వాత అప్పటి వరకు ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. నాడు సేవకులు కూడా 80 years వచ్చినా, ఎన్ని ఇయర్స్ వచ్చినా ఇంకా ఉద్రేకంతో తెలిసిపోతుంది అన్నమాట.
ఓకేనా? ఆ ఉద్రేకాలతో ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మరియు నీవు నాతో కూడా వచ్చిన యెహోవా యెహోవా మాకు ఏ మేలు చేయును, ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమని. ఆ మేలును బట్టి మేము నీకు మేలు నువ్వు ఊరికే రావద్దు. పనివాడి జీతం నాకు దేవుని సేవ చేసినప్పుడు ఆ విధంగా దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఈవెన్ మోషే కూడా దాన్ని బట్టే కదా తన సమస్తాన్ని త్యజించి వచ్చాడు. చూడండి, హెబ్రీ 11:26. హెబ్రీ 11:26, 24 నుండి 26 వరకు కలిసి ఉంటాయి. ఆఖరి భాగం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం పరలోకపు బహుమానం. ఈ లోకంలో ఉన్నది తాత్కాలికం. ఘనత గౌరవాలు, రాజకుమారుడిని అనిపించుకోవటం. రాజులు చచ్చిపోయారు. భూలోకపు రాజులు ఎవరైనా ఉన్నారా? ఇశ్రాయేల్ రాజులు కూడా చనిపోయారు. యేసు ప్రభు కూడా ఇశ్రాయేల్ రాజుగా వస్తే చంపేశారు శరీరంలో. తిరిగి లేచాడు. ఇప్పుడు రాజులకు రాజు, నిరంతరము రాజు. ఆ మాట గుర్తుపెట్టు. ఆయన రాజ్యం శాశ్వతమైంది. ఈ లోక రాజ్యాలు, ఇప్పుడున్న రాజ్యాలు ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఓన్లీ 5 years. నెక్స్ట్ వస్తాడు చస్తాడు తిరిగి. ఓకే, మన రాజ్యం ఎవరి రాజ్యం? యేసు రాజ్యం. తిరిగి లేచాడు సదాకాలం. తర్వాత వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసి ఎన్ని అవర్స్లు? 33. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలం చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగింది. చూసారా? మందసం ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు? నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి కదా? నువ్వు వస్తే ఏంటి, నేను సువార్తకి రాను. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఎవరికి నష్టం? తాత్కాలికమైన దాంట్లోనే ఉంటున్నాం. ఐగుప్తునే లింక్ పెట్టుకుని ఉంటున్నాం. అట్లా ఏం చేయాలి? మీటింగ్కి మనం స్వచ్ఛందంగా బాబులాగా బాబులు ఉండకూడదు. అందరూ కూడా రావాలి, సువార్తకి రావాలి, అన్నిటికీ రావాలి, మీటింగులకి రావాలి, స్వచ్ఛందంగా రావాలి, ప్రార్థన చేయాలి. ఓకే అండి. తర్వాత 3 దినాలు ఏంటంటే కొండ, హోరేబు కొండ నుంచి ఏమైంది, లేక సీయోను కొండ నుంచి ప్రయాణం అయింది. అయిన తర్వాత వారు ఏం చేశారు? వారికి ముందుగా మందసం వారికి ముందుగా, మందసం ముందుగా సాగనంటే అర్థం ఏంటి? దేవుడు ముందు. యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించు. దినాలు వెంబడిస్తున్నాము, ఆయన మనల్ని వెంబడించమని చెప్తున్నాము. మన ఆలోచనలు పెడితే, మన ఇష్టానుసారంగా వెళ్తే మనల్ని యేసుని వెంబడించమంట. గమ్యానికి చేరుకోరు, అన్ని తప్పులు చేస్తాం. అది ఎప్పుడు కూడా ఏముంది? ప్రభువా నీవు నా ముందుండి నన్ను నడిపించు. రైట్. తర్వాత వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండేది. యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండేను. ఎందుకు ఉండేను? ఎందుకంటే మందసాన్ని ముందు పెట్టుకున్నారు, దేవుని ముందు పెట్టుకున్నారు కాబట్టి ఎవరున్నారు? అయితే పగటి వేళ ఏముంది? మేఘం. ఒకవేళ అగ్ని మేఘం పెట్టేశాడు అనుకో, అందరూ ఏమవుతారు? స్మాష్ అయిపోతారు. కాబట్టి అట్లా పెట్టాడా? దేవుని చిత్తం చేసినప్పుడు ఆ విధంగా దేవుడు నడిపిస్తాడు, చల్లగా నడిపిస్తాడు. తర్వాత ఓకే, తర్వాత సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోవుదురు గాక అన్నాడు. చూసారండి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. శత్రువులు పారిపోవటానికి
మా సంఖ్య కాదు, కానీ నువ్వే అని మందసం సాగినప్పుడు వాళ్ళేమో నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నేను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక. అది నిలిచినప్పుడు అతడు రమ్మని. చూసారండి, ముందున్నవాడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మధ్యలోకి వచ్చాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే పరిమతులు. మనం చేసే ప్రార్థనలకు ఏమవుతాయి? దైవ చిత్తానుసారంగా చేసే ప్రార్థనలకు, వాక్యానుసారంగా చేసే ప్రార్థనలకు, నా యందు మీరు, మీ యందు నా వాక్యము ఉన్నప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే మీరు అడిగింది ఇస్తాను. సో అలాగా ముందు నడుస్తాడు, వెనకుండి కూడా నడిపిస్తాడు కదా. ఇశ్రాయేలుకి ముందున్నాడు, వెనకున్నాడు. ముందు వెనక ఉన్నాడు రాజు. వెనక ఎవరున్నారు? సైన్యం. వారికి ఏం చేశాడు? మేఘాన్ని కనిపించాడు. ఆ మేఘం, దేవుని మేఘం వారికి గుడ్డితనం కలిగిస్తుంది. వీళ్ళని ఏం చేసింది? ఎర్ర సముద్రాన్ని. ఇక్కడ అదే మేఘం ఇక్కడ వీళ్ళని ఏం చేసింది? పగటి వేళ ఎంత దెబ్బ తగులుకున్నట్లు కాదు. సో తర్వాత దేవుడు లేచినప్పుడు, ముందుకు సాగుతున్నప్పుడు శత్రువులందరూ కూడా చెదిరిపోదురు కాక. నీ శత్రువులు, మా శత్రువులు అని చెప్పట్లేదు. ఎవరి శత్రువులు? కాబట్టి అలా మనం గుర్తుపెట్టుకొని, ఇటువంటి లేఖన భాగాలను గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని కూడా ఈ విధంగా సాగించాలి. ఎక్కడా దేన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. ప్రార్థనలోకి వెళ్దాం.